చేద్దాం మనం వేసుకుందాం. వాళ్ళు ఎక్కడెక్కడ నేస్తున్నాం తెలిసింది. ఎట్లా వ్యవసాయం చేయట్లేదు కదా మనం, తగ్గించిన కదా ఇది ఎత్తి ఎట్లా ఉంటుందని వేసిన. వాటిని వేసినప్పుడు 4,000 5,000 ఉంది టన్ను. తర్వాత 6,000 8,000 పెరిగిందల్లా ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాలు బట్టి నీడు ఇయ్యాడే. ఇప్పుడు ముందు ఖర్చులు పని పెద్దగా మిగలేదులే కానీ 2 లక్షలు 3 లక్షలు అట్లా మిగిలిన. ఈ సంవత్సరం 10 రోజులు బాగుంటారా. ఈ పామాయిల్ తోట మొత్తం ఎన్ని ఎకరాలు, ఎంత వయసు ఉంటుంది? 3 ఎకరాలు 13 సంవత్సరాలు అయింది. ఒక 7 ఎకరాలేమో 8 ఎకరాలు 10 సంవత్సరాలు. చేనంత 11 ఎకరాలు. పామాయిల్ తోట వేయకముందు ఈ పొలంలో ఏం పండించారు? ఇంతకుముందు ఈ పొలంలో ఒక 3 ఎకరాలు వరి పొలం, ఒక 8 ఎకరాలు మిర్చి పండించాను. అప్పుడు ఇప్పుడు బోర్లు కూడా లేవు. అప్పుడు బాయిలతో మోటార్లతో ఆయిల్ ఇంజన్లతో పండించాను. తర్వాత మనం మోటార్లు వేసి టిప్పులు పెట్టించి మనం ఇప్పుడు ఒక 8 ఎకరాలు మొదలు వరి పొలం మట్టికి 3 ఎకరాలు మొదలు ఒక 3 ఏళ్ళ ముందు వేసినాం. తర్వాత మళ్ళీ సబాబులు వేసి కట్ చేసి తన 8 ఎకరాలు తర్వాత వేసినాం మనం. అసలు పామాయిల్ పండించాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఎవరైనా సజెస్ట్ చేశారా? వాళ్ళు ఫీల్డ్ ఆఫీసర్లు వాళ్ళు చేస్తే బాగుంటుంది అంటే మనం చూద్దాం సబాబులు వేసి ఉండే వాటిలోనే వేద్దాం మధ్యలోనే లైన్లు తీసి ఎందుకైనా మనం చేస్తే మన ఐడియాతో మనం వేసుకుందాం. వాళ్ళు ఎక్కడెక్కడ నేస్తున్నాం తెలిసింది. అని కాడ కూడా జుల్లిపాటు ఒకళ్ళిద్దరు మేము వేసిన సంవత్సరం వాళ్ళు వేస్తుంటే వాళ్ళు కూడా వేస్తున్నాం, మనం కూడా వేద్దాం. ఎట్లా వ్యవసాయం చేయట్లేదు కదా మనం, తగ్గించిన కదా ఇది ఎత్తి ఎట్లా ఉంటుందని వేసిన. వాటిని మనం 4 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత డెవలప్ అయినా కొద్ది వస్తుంది. కొంతమంది తర్వాత మనతో వేసిన వాళ్ళు కూడా మళ్ళీ దిగుబడి రావటం రేట్ లేదని నరికేసారు. అయినా రాపోయినని మనం అట్నే కంటిన్యూగా దాన్ని డెవలప్ చేసుకుంటే అట్నే పోయినా. ఇప్పుడు మరి 4-3 ఏళ్ళ బట్టి మనకు కొద్దిగా అనుకూలంగా కాలం కలిసి దిగుబడులు కూడా స్టార్ట్ అయింది. కొద్దిగా మనకి రేటు కూడా నీటి రేటు కూడా కొద్దిగా కలిసి వచ్చింది. ఎకరానికి ఎన్ని మొక్కలు వేసుకోవచ్చు? మొక్కకి ఎంత దూరం ఉంచాలి? ఎకరానికి మనం 55 దాకా వేసినాం. మన 550 మొక్కలు 600 లోపు ఉన్నాయి మన చేను మొత్తం మీద. మనమైతే అప్పుడు మొక్క 8 మీటర్లు పెట్టినాం. అప్పుడు మొక్కలు కూడా అప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో 4-5 మొక్కలు 2 చెట్లు ఏమో పిడుగు పడిపోయినాయి, ఒక 2-3 ఏమో ఈ ఎలుకల బొక్కలు లోనకల్లు మేసి అట్లా దెబ్బతిన్నాయి. కానీ తత్తిమ చెట్లు మనకి పెద్దగా ఏం బాగాలేదు. మొదట్లో ఈ పామాయిల్కి అంతర పంటగా ఏం వేశారు? ఫస్ట్ మనం స్టార్టింగ్లో దీంట్లో ఫస్ట్ సబాబుల్లోనే మనం వేసినాం. తర్వాత సబాబులు నరికేసినాం. తర్వాత మనం మొదలు ఎప్పుడు 2 సంవత్సరాలు ఫస్ట్ వేసినట్టు మొక్కజొన్న వేసినాం. దీంట్లో మొక్కలు వేసిన ఎన్ని సంవత్సరాలకి పంట వస్తుంది? మనకి 4-5 ఏళ్ళ కానీ 5 ఏళ్ళు పట్టింది. అప్పుడు చెట్లు కూడా మనకి ఇప్పుడు మీద పెద్ద చెట్లు ఇచ్చారు. అయితే మనకి అప్పుడు రేట్లు కూడా ఇంట్రెస్ట్ నరకలే. మనం కాయలు అయితే వచ్చినా నరికి వదిలేసినాం, తీసేసినాం. 4 ఏళ్ళ కాడి నుంచే వచ్చింది. అప్పుడు కూడా చెట్లు అప్పుడు మొక్కలు మడిచి మనకి 3-4 సంవత్సరాలు మొక్కలు ఇచ్చారు. పెద్ద 5 అడుగులు 6 అడుగులు ఉన్నాయి ఇచ్చిన చెట్లు. అప్పుడు మొదట్లో పామాయిల్ టన్ను రేట్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? చిన్నప్పుడు 4,000 5,000 ఉంది టన్ను. తర్వాత 6,000 8,000 ఛానల్ దాకా 8,000 9,000 లోపే ఉంది. ఎటు తిరిగి పెరిగిందల్లా ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాలు బట్టి నీడు ఇయ్యాడే. ఇప్పుడు 18,000 17,000కి వచ్చింది, 20,000 వచ్చింది, కానీ 20,000-22కి వచ్చింది. కానీ అంతకుముందు ఉన్నది 6,000 నుంచి 8,000. తర్వాత ఇప్పుడు 9,000 అమ్మినా వాళ్ళు ఒక నెల అమ్మేది, 2 నెలలు అమ్మేది. తర్వాత మళ్ళీ 6కి 8కి వచ్చేది. ఈ తోట మొత్తానికి ఎన్ని బోర్లు ఉన్నాయి? వారానికి ఎన్నిసార్లు నీటి తడి ఇవ్వాలి? 10 ఎకరాలు మనకి 2 మోటార్లే ఉన్నాయి. వర్షాకాలం అయితే మనం పెట్టట్లేదులే, కానీ వానలో ఒక 10 రోజులు లేవనుకుంటే అప్పుడు పెడతాను. ఇక శీతకట్టు కాడ నుంచి మనం శీతకట్టప్పుడు 1 రోజులు పడుతుంది. కానీ తర్వాత మనం 3 రోజులు 6 రోజులు పడుతుంది తడి వచ్చేవారికి. చేను మొత్తం మీద 3 రౌండ్లలో అయిపోద్ది. 2 రోజులు ఒక 4 ఎకరాలు, 2 రోజులు ఒక 4 ఎకరాలు, అట్లా 3 రౌండ్లలో చేను అయిపోతుంది. 3 రోజులు 6 రోజులు అవుతుంది చేను తడి అయ్యేవారికి. 6 రోజులకు ఒక తడి వస్తుంది రౌండ్. గవర్నమెంట్ నుంచి ఏమైనా సబ్సిడీ వస్తుందా? అప్పట్లో మనకి ఎరువులు ఇచ్చేది 4,000 3,000 రూపాయలు ఎరువులు ఇచ్చేది. సంవత్సరానికి సరిపోని ఒక దమ్మె ఇచ్చేది. అది మనం సంవత్సరం వల్ల వేసుకునేది ఎరువులు 3 ట్రిప్పులు సరిపోని. ఆ డ్రిప్కి కూడా 10% సబ్సిడీ ఇచ్చేది. మనం డ్రిప్ పెట్టుకుని అప్పుడు పెట్టిన డ్రిప్పే మాది నడుస్తుంది ఇప్పుడు 12-13 ఏళ్ళ బట్టి. ఎరువులు సంవత్సరానికి ఎన్నిసార్లు వేసుకోవాలి? సంవత్సరం 3 సార్లు వేస్తాను. యూరియా DAP 3 సార్లు వేస్తాను. యూరియా పొటాసు ఒక్కొక్క సూపరును పొటాసు యూరియా కలిపి కూడా వేస్తాను. బోరాను మెగ్నీషియం బట్టికి సంవత్సరానికి 2 సార్లు వేస్తాను. కలుపు నివారణ ఎలా చేస్తున్నారు? నాకు ఆవులు ఉన్నాయి, ఒక 10 చాల్తీలు. మన ఆవులు కూడా చెట్లు పెద్ద అయినాయి కాబట్టి అందులో తిరుగుతున్నాయి, మేస్తున్నాయి.
ఎప్పుడైనా ఉదయం చెట్టు చుట్టూ గ్లైకో చెట్టు గడ్డి మందు గ్లైకో చెట్టు కొట్టిస్తున్నాం అంతే. ఇప్పుడు ఎకరానికి ఎన్ని టన్నులు అవుతున్నాయి మరియు ఆదాయం ఎలా ఉంది? స్టార్టింగ్లో అప్పుడు ఒక టన్ను 2 టన్నులు టన్నున్నర. ఎండాకాలం వస్తే ఏప్రిల్ మే నెలలలో 3 టన్నులు 4 టన్నులు అయ్యేది. ఇప్పుడు నీడు ఈ సంవత్సరం కొద్దిగా పెరిగినాయి. ఇప్పుడు మంచి 5 టన్నులు 6 టన్నులు కూడా 2-3 నెలలు అట్లా పెరుగుతాయి. తర్వాత మళ్ళీ అన్ సీజన్ వస్తే 15 రోజులకు ఒకసారి కటింగ్లు ఉంటాయి. దాని మీద 3 టన్నులు 2 టన్నులు ఒకదం 2 అయితే ఒకదం 3 అయితే ఒకదం టన్నున్నర అట్లా యావరేజ్ 7-8 టన్నులు వస్తుంది యావరేజ్. అప్పుడు 2-3 ఎకరానికి 2 టన్నులు 3 టన్నులు వచ్చి రాను రాను పెరుగుకుంటూ వచ్చింది. నీడు 7-8 టన్నులు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు తోట అయిన తర్వాత ఇప్పుడు మనకి 7-8 టన్నులు వస్తుంది ఎకరానికి. పోయిన సంవత్సరం 18,000 19,000 ఉంది. ఈ సంవత్సరం ఇప్పుడు 22,000 23,000కి వచ్చింది. ఇంతకుముందు ఖర్చులు కొని పెద్దగా మిగలేదులే కానీ 2 లక్షలు 3 లక్షలు అట్లా మిగిలినవి కానీ నీడు 7-8 లక్షలు అట్లా మిగులుతున్నాయి. ఈ సంవత్సరం 10-12 లక్షలు మిగులుతాం అనుకుంటున్నాం. పామాయిల్ గిర్రెల కటింగ్ ఎలా చేస్తున్నారు? ఖర్చులు ఎంత అవుతున్నాయి? కటింగ్ వస్తున్నారు ఛత్తీస్గఢ్ వాళ్ళు గొడ్డలతో ఎక్కి నరుకుతున్నారు. ఇప్పటికైతే మరి వాళ్ళ ద్వారా నడుతున్నాయి కానీ మనకి మిషన్లు అయితే బాగా అనుకుంటున్నాం కానీ ఇంకా మరి మిషన్లు ఇంకా ఆలోచించి తెస్తే మనకి తేలకనుక అనుకుంటున్నాం. వాళ్ళకైతే మనిషికి మనకి 1000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. తక్కువ వెళ్ళినా ఎక్కువ వెళ్ళినా వాళ్ళిద్దరు వచ్చినా మనిషికి 1000 ముగ్గురు వచ్చినా 3,000 ఇవ్వాల్సి వస్తుంది. టన్ను అయినా అంతే అయింది. 4 టన్నులు అయినా వాళ్ళకి ముగ్గురు వస్తే 3,000 ఇవ్వాల్సి వస్తుంది. ఖర్చులు పెరుగుతున్నాయి. మిషన్లు అయితే మనకు కొంత ఖర్చు తగ్గిద్దాం అనుకుంటున్నాం. నెలకి ఎన్నిసార్లు కటింగ్కి వస్తాయి? వీటిని మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు? సీజన్లో ఒక 2 నెలలు 3 నెలలు 10 రోజులకు ఒకనాడు కటింగ్ ఇస్తారు. తర్వాత ఇక 15 రోజులకి ఇస్తారు. ఒక ఏప్రిల్ మే జూన్ మట్టికి 3 కటింగ్లు ఇస్తారు నెలకి. తర్వాత 2 కటింగ్లు ఇస్తున్నారు. ఇసురాపేటలో ప్లాంట్ ఉంది. ప్లాంట్ వాళ్ళు వాళ్ళ ద్వారా ఏజెంట్ ఇక్కడ ఖరీదు చేస్తారు. మన ఏ బ్రిడ్జ్ కాడ కాటా వేసి పెట్టొస్తే మనకి కాటా శిల్పి ద్వారా మన ఖాతాలో డబ్బులు కొడతారు. ఇల్లు ఏజెంట్లు వచ్చి ఇక్కడ ఉంటారు. వాళ్ళు ఆ ఏజెంట్లు మనకి టైం ఇస్తారు. ఈ నెల ఈ తారీఖు నాడు 15వ తారీఖు 16 అట్లా 2 రోజులు టైం ఇస్తారు. ఆ 2 రోజుల్లో మనం నరుకుతాం. వాళ్ళు నరికి ఏ బ్రిడ్జ్ కాడ కాటా పెట్టి ఆడ వేస్తే వాళ్ళే తోలకెళ్తారు. మనకి ఏం ఇబ్బంది ఉండదు. ఏ బ్రిడ్జ్ స్లిప్ ప్రకారం మన ఖాతాలో అమౌంట్ వేస్తున్నారు. ఈ పామాయిల్ మొక్కలు ఒకసారి వేస్తే ఎన్ని సంవత్సరాల వరకు ఆదాయం రావచ్చు? మరి 25 సంవత్సరాల దాకా ఉంటుంది. 30 ఏళ్ళ దాకా ఉంచుకోవచ్చు అంటున్నారు. మనీ హైట్ పోతే నరకలేక మనకి ఇబ్బంది అనుకుంటే దాని పొజిషన్ బట్టి తీసేసుకోవటం. అసలు అయితే వాళ్ళు చెప్పడం 30 సంవత్సరాలు ఉంటుందని చెబుతున్నారు కంపెనీ వాళ్ళు.